నంద్యాల జిల్లా డోన్ పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఆలా మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో కృష్ణప్రసాద్ అనే లాయర్ ఉడుమలపాడు గ్రామంలో తమ చేను పక్కన ఉన్న ఇతరుల చేనును ఆక్రమించుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ప్రాణాలను హరించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కృష్ణప్రసాద్ న్యాయవాది వృత్తిని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తూ ఉంటే నీ వల్ల నష్టపోయిన ప్రజలు పోలీసు వారిని సంప్రదించి తమకు న్యాయం చెయ్యాలని కోరితే పోలీసులు నీపై కేసు నమోదు చేశారన్నారు. అందుకని డీఎస్పీ, సీఐ పైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నీ మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా, ఒకసారి వైద్యుల్ని సంప్రదించు అని సలహా ఇచ్చాడు. పోలీసులపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఇది నీకు తగునా అని ప్రశ్నించాడు. పార్టీ కార్యకర్తలకు, టీడీపీ సభ్యులకు మరియు బీజేపీ సభ్యులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈ రోజు ఈ మీటింగ్ పెట్టిన ఏమంటే, నేను ఆలా మోహన్ రెడ్డి అడ్వకేటు, జనసేన పార్టీ నాయకులను ఈ మీటింగ్ పెట్టడం ఎందుకంటే, ఈ నిన్నటి దినం నా కృష్ణప్రసాద్ ఒక విచక్షణారహితంగా ఒక డిఎస్పీ గారిని, ఒక సిఐ గారిని విమర్శించడం జరిగింది. అది ఏక రకంగా ఒక వాక్యాలు వాళ్ళ వయసును కూడా వాళ్ళ ఉద్యోగాలను కూడా మర్చిపోయి విమర్శించాడు. దాంట్లోన నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద వచ్చి విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ తరఫున మేము విమర్శించడానికి కారణం ఏమంటే, మా కూటమి ప్రభుత్వమైనటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని నేను చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు నేను నిరాహారదీక్ష కూర్చున్నానని చెప్పాడు. కానీ చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు. కానీ ఏ విధంగా నిరాహారదీక్ష కూర్చున్నాడు? చెప్పేవి ప్రతిదీ అబద్ధాలే, ప్రతిదీ అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ డిపార్ట్మెంట్ కు ఆయనకి ఎక్కడ అంటే, ఒక రైతు వచ్చేసి గడ్డి వేసుకున్నాడు, గడ్డి పెంచుకున్నాడు, అక్కడ ఫ్యాక్టరీ పెట్టినాడు. ఆ కంకర్ మిక్సర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్టరీ వచ్చేసి పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ ఏం లేవు. దాన్ని ఒక దుమ్ముదీల వల్ల ఫ్యాక్టరీ గడ్డి వచ్చేసి గడ్డి మీద దుమ్ముదీలు పడుతుండడం వల్ల ఆ రైతు వచ్చేసి, సార్ ఇట్లా గడ్డి పడుతుంది అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇప్పించేసి, సార్ అది పద్ధతి కాదు, ఒక రైతు నష్టపోతాడు అని చెప్పినాక అది సిఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసి పిలిపిస్తే దాంట్లో అతనికి అన్యాయం ఉంది కాబట్టి సిఐ గారు అది అన్యాయం అని చెప్పాడు. అంటే అన్యాయం అని చెప్తే పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయడం, పోలీసుల మీద విమర్శించడం, పోలీసులను తిట్టడము, ఇది ఒక ఇదిగా అయిపోయింది. తర్వాత అతని పొలంలో గడ్డి మందు కొట్టి గడ్డి పెరగకుండా చేశాడు. అంటే అది ఎంత అన్యాయం అంటే, ఒక పశువుల గడ్డిని పిచికాట్ చేసి గడ్డిని చంపినారంటే ఎంత అన్యాయంగా ఉంటుందో అది ఆలోచించండి. అది ఒకటి. తర్వాత వాళ్ళు గడ్డి కోసుకుని పోతే వాళ్ళని అడ్డగించడము, గడ్డి కాడ ఉన్నప్పుడు వాళ్ళను పోయి కొడవైన్లతో కొడుకు అంతా కలిసి కొట్టి వాళ్ళ ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళు చూస్తే వాళ్ళకి న్యాయం చేస్తే సిఐ గారి మీద, డిఎస్పీ గారి మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లాయరు నల్లకోట వేసుకొని మనమే ప్రజలను కావాల్సిన మనమే లాయర్లమే మనమే అన్యాయానికి పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి. జనసేన పార్టీ అలాగే ఆలా మోహన్ రెడ్డి గారికి అందరికీ మన నమస్కారము. అలాగే ఇప్పుడు ఇంతియాజ్ భాష మీద ఇల్లీగల్ కేసు పెట్టినందుకు దాని గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఈ ప్రతి ఒక్కరు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, ఒక బైబుల్ లాంటి, అంటే బైబుల్, ఖురాను, భగవద్గీత అలాంటి అన్ని మూడు కలిపినదే ఒక పొలిటీషియన్. అలాంటి ఘాటికి ప్రతి ఒక్కరు పోతారు. అలా పోయినప్పుడు అందరికీ న్యాయం జరగాలనేది ఒక పోలీస్ శాఖ. ఈ పొద్దు పోలీస్ శాఖ వారు మీద కేసు పెట్టడం అది ఎలాంటి సహమైన మంచి పని కాదని నేను కోరుకున్నాను. అలాగే ఈ పొద్దు డోన్లో ఒక గంజాయి కానీ, ఒక పేకాట కానీ ఎలాంటివి లేకోకుండా టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎలాంటివి ఏమి లేకోకుండా సమయంగా జరుగుతుందంటే, ఈ పొద్దు డోన్లో ఇంతియాజ్ భాష గారు కానీ, సిఏ గారు కానీ, పోలీస్ శాఖ ఎంత పనిచేస్తుందనేది మనకు అందరికీ తెలుసు. మీరే మిత్రులకి మీ అందరికీ తెలుసు. అలాగే అందరికీ డోన్లో ఉన్న నియోజకవర్గం మొత్తం అందరికి ప్రజలకందరికీ తెలుసు. అందుకని ఈ కేసు పెట్టిన అడ్వకేట్ గారికి కేసు మనము ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు,
కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్, పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.